ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ గురించి చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నట్లుగా తెలుస్తుంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అధికార పక్షం నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థలపై పిల్లలకు అవగాహన కల్పించే గొప్ప ప్రయత్నంగా కొందరు అభివర్ణిస్తుంటే, ఇందులో రాజకీయ అంశాలను ఇరికించి ప్రతిపక్షాల్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం జరిగిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ మాక్ అసెంబ్లీ దృశ్యాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి వీక్షించినప్పుడు వారి మనసులో ఎట్లాంటి ఆలోచనలు మెదిలి ఉండవచ్చు అని ఈ జగన్ సపోర్టర్లు ఊహాగానాలు చేస్తున్నాయి. పిల్లలు అద్భుతంగా ప్రస్తావించిన తీరు, అసెంబ్లీ కార్యక్రమాలను అనుసరించిన వైనం చూసి వైఎస్ భారతి మొదట్లో మెచ్చుకుని ఉండవచ్చని చెబుతున్నారు. అయితే ఆ తర్వాత ప్రతిపక్ష సభ్యులుగా నటించిన పిల్లల పాత్రలు వారి ప్రసంగాల్లో తమ నాయకుడి పాలనపై పరోక్ష విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు ఉన్నట్లు అనిపించినప్పుడు ఆమె ముఖంలో అసహనం కనిపించిందని అధికారికంగా తెలుస్తుంది. చిన్నపిల్లలకు కూడా రాజకీయ ప్రచారానికి వాడుకోవడం ఎంతవరకు సమంజసమని ఆమె సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసి ఉండవచ్చని వైసీపీ వర్గాలు అంటున్నాయి. విద్యార్థులకు ప్రజాస్వామ్య ప్రక్రియను నేర్పడానికి బదులు వ్యక్తిగత దూషణలకు వేదిక మార్చారని ఆమె అనుకుని ఉండవచ్చని అంటున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే, ఆయన ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా నిశితంగా పరిశీలించి ఉంటారని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత తమ ప్రభుత్వంపై ఇటువంటి పరోక్ష విమర్శలు రావడం కొత్తేమీ కాదని, అయితే పిల్లల మాక్ అసెంబ్లీలో కూడా తమపై విమర్శలు చేయించడాన్ని ఆయన చాలా వ్యూహాత్మకంగా గమనిస్తున్నట్లు తెలుస్తుంది. విద్యార్థులను అడ్డుపెట్టుకుని తమ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జరుగుతుందని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదని వైఎస్ జగన్ భావించి ఉండవచ్చని వైసీపీ ఆరోపిస్తుంది. గతంలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై, పాలనా విధానంపై ప్రతిపక్షం లేవనెత్తిన ఆరోపణలను తిరిగి పిల్లల నోట పలికించడం వెనుక ప్రజల్లో తమ ప్రభుత్వంపై ఉన్న సానుభూతిని తగ్గించే కుట్ర దాగి ఉందని ఆయన అనుకుని ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ మోక్ అసెంబ్లీని తమ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఒక సాకుగా వాడుకుంటున్నారని వైసీపీ నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా రాజ్యాంగ గొప్పదనాన్ని, ప్రజాస్వామ్య విలువలను తెలియజేయడానికి ఉద్దేశించిన ఒక మంచి కార్యక్రమాన్ని రాజకీయ రంగు పులమడం సరైంది కాదని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. ఈ మోక్ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులుగా నటించిన పిల్లలు పోడియం వద్దకు దూసుకెళ్లడం, మార్షల్ వారిని బయటకు తీసుకెళ్లడం వంటి దృశ్యాలు ప్రస్తుత అసెంబ్లీలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్నాయని, ఇది విద్యార్థులకు ఎట్లాంటి సందేశాన్ని ఇస్తుందనేది వైఎస్ జగన్ ఆలోచించి ఉండవచ్చని ఆయన అభిమానులు అంటున్నారు. పిల్లల మనస్సులో కూడా రాజకీయ వైర్యాలను నాటడం సరికాదని ఆయన అనుకుని ఉండవచ్చని చెబుతున్నారు. ఈ మొత్తం మాక్ అసెంబ్లీ వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఆలోచనలకు, వ్యూహాలకు దారితీసి ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే తమ పాలనలో విద్యార్థులకు అందించిన ప్రోత్సాహాన్ని, పథకాలను ప్రజలు మర్చిపోరని జగన్ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి.